హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజు పల్పీ ఆరెంజ్ బాటిల్ తీసుకొని దాని క్యాప్ సైడ్ కట్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పై పార్ట్ కూడా కట్ చేసుకొని తీసుకోండి. నేను ఇటువంటివి మరొక 3 అంటే మొత్తం 4 వచ్చేటట్టుగా తీసుకుంటున్నాను. నేను ఇంతకు ముందే వైట్ కలర్తో పెయింట్ చేసుకున్నాను. ఇలా పెయింట్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు డైరెక్ట్గా వేయాలనుకున్న కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండిటికి ఒక కలర్, రెండిటికి మరొక కలర్ వేసుకుంటున్నాను. రెండిటికి రెడ్ కలర్ వేసుకున్నాను ఆల్రెడీ. అది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కలర్ చేసుకున్న తర్వాత ఇలా మనం సేమ్ కలర్ వేసుకున్నాం కదా, వాటి రెండింటిని ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇలా రివర్స్లో వచ్చేటట్టుగా అతికించుకోవాలి. అంటే ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టుగా ఇలా అతికించుకోవాలి. ఇలా రెండింటిని అతికించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిడిల్లో గ్లూ అప్లై చేసుకొని ఏదైనా ఊల్ని కానీ లేదంటే ఇటువంటి వైట్ థ్రెడ్ని కానీ ఇలా అతికించుకోవాలి. మధ్యలో అతికించిన జాయింట్ కనిపించకుండా ఉండడం కోసం ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వైర్ పీసెస్ తీసుకుంటున్నానండి. దీని బదులు మీరు థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఇలా ఏదైనా ఒక వైట్ కలర్ టేప్ని తీసుకొని ఇలా ఒక సైడ్ ఇలా చుట్టేసుకోవాలి. అదేవిధంగా అన్నిటికీ చేసుకోవాలి. వైట్ కలర్ అయితే ఇలా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ మాస్కింగ్ టేప్తో అతికించుకున్నాను. ఇలా అతికించుకున్న తర్వాత ఈ బాటిల్ క్యాప్స్కి ఇలా అటు ఇటు గ్లూ అప్లై చేసుకొని ఇలా హ్యాండ్స్లో వచ్చేటట్టుగా అతికించుకోవాలి. మనం తీసుకుంది వైర్ కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. రెండో దానికి కూడా ఇలా హ్యాండ్స్లో అతికించేసుకోవాలి. మీరు థ్రెడ్తో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫేస్ లాగా కనిపించడానికి కళ్ళు అవి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా వైట్ కలర్తో డాట్స్ పెట్టుకున్న తర్వాత బ్లాక్ కలర్తో మరొక చిన్న డాట్ పెట్టుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి డ్రై అవ్వడానికి కాసేపు పక్కన ఉంచుకొని ఒక చిన్న కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఇలా చిన్న గిటార్ లాంటిది గీసుకోవాలి. అదేవిధంగా మరొక హార్ట్ సింబల్ కూడా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటికి వైట్ కలర్, రెడ్ కలర్తో పెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేసుకున్న పెయింట్ పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మార్కర్తో ఇలా డిజైన్ వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసుకున్నా బాగానే ఉంటుంది. నేను ఇక్కడ మార్కర్తో చిన్న డిజైన్స్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఈ బాటిల్ క్యాప్స్కి అతికించేసుకోవాలి. హ్యాండ్స్తో ఇలా హార్ట్ సింబల్ని పట్టుకున్నట్టుగా ఇలా అతికించేసుకున్నాను. ఇప్పుడు కాళ్ళు కూడా అతికించుకోవాలి. అదేవిధంగా రెండో దానికి మనం తయారు చేసుకునే గిటార్ని కూడా అతికించేసుకోవాలి. అదేవిధంగా కాళ్ళు కూడా అతికించేసుకోవాలి. మీరు కింద వైపు క్లోజ్ చేసుకొని న్యాచురల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. వీటిని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. దానిపైన ఏదైనా ఒక ప్లేట్ను ఉంచుకొని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. దీన్ని కవర్ చేసుకోవడం కోసం జూట్ రోప్ని తీసుకుంటున్నాను. కొంతమంది జనపనార, పురికాస్ అని కూడా అంటారు కదా, ఆ తాడుని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఈ తాడుని ఇలా సర్కిల్ షేప్లో చుట్టుకున్న తర్వాత మిడిల్లో గ్లూగన్ ఉపయోగించి ఇలా అతికించుకోవాలి. ఇది ఫెవికాల్తో కూడా అతికించుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. గ్లూగన్తో అయితే చాలా ఫాస్ట్గా అతుక్కుంటుంది. దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ కార్డ్బోర్డ్ మొత్తం కవర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అతికించుకుంటున్నాను. అయితే నేను స్టార్టింగ్లో అతికించినప్పుడే కొంచెం సైడ్కి అతికించేసాను, అందుకనే ఒక పక్క కార్డ్బోర్డ్ అనేది మిగిలిపోయింది. దీన్ని నేను చివర్లో కట్ చేసుకుంటాను. ఇలా అతికించుకున్న తర్వాత కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకుంటున్నాను. నేను సైడ్కి అతికించుకోవడం వల్ల ఇలా వచ్చింది, లేదంటే ఇలా రాదండి. దీన్ని ఇలా అతికించుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచుకోండి. అయితే మనం ఇంతకుముందు కట్ చేసిన కార్డ్బోర్డ్ పీసుల నుంచి
ఇలా 2 పీసులు తీసుకొని ఇలా చిన్న సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. 2 ఒకే సైజులో కట్ చేసుకోవాలని ఏం లేదు, మీరు తయారు చేసుకునే ఫ్లవర్స్ బట్టి మీరు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత నేను కొన్ని పిస్తా షెల్స్ తీసుకుంటున్నాను. ఈ షెల్స్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్డ్బోర్డ్కి అతికించుకోవాలి. ముందుగా 3టిని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత దీన్ని కార్డ్బోర్డ్ పైన నించునేటట్టుగా అతికించుకోవాలి ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం షెల్స్ని అతికించుకోవాలి చుట్టూ. అదేవిధంగా రెండో దాన్ని కూడా అతికించుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలితే అన్ని తయారు చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎండిపోయిన చిన్న చెట్టు కొమ్మను తీసుకుంటున్నానండి. దీన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ జూట్ పైన అతికించేసుకోవాలి. మీ దగ్గర సింగిల్ది ఒకటే కొమ్మ ఉంటే అది కూడా అతికించుకోవచ్చు. నా దగ్గర అటువంటిది లేదు కాబట్టి ఇలా రెండింటిని సెట్ చేసుకుంటున్నాను. ఇలా రెండింటిని ఊడిపోకుండా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిస్తా ఫ్లవర్స్ని కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎన్ని తయారు చేసుకోవాలనుకున్నా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రెండింటిని అతికిస్తున్నాను. ఇప్పుడు ఈ థీమ్కి తగ్గట్టుగా న్యాచురల్గా ఉండడం కోసం ఎండిపోయిన ఆకులను అతికిస్తున్నాను. ఇందులో పేపర్తో తయారు చేసినవి అతికిస్తే బాగోదు కదా, అందుకని చెప్పి నేను ఎండిపోయిన ఆకులను తీసుకొని ఇలా డెకరేట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేసుకోవడం కోసం ఒక వూల్ని తీసుకొని ఇలా పేపర్ పైన అతికిస్తున్నాను. ఇప్పుడు ఈ పేపర్కి గ్లూ అప్లై చేసుకొని ఈ వాల్ డెకర్కి వెనకాతలు అతికించేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డబుల్ టేప్తో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. నచ్చితే లైక్ చేయండి.